గిట్టుబాటు ధరలు లేక అల్లాడుతున్నారు రైతులు. పెరిగిన పెట్టుబడి ఖర్చులకు తగిన విధంగా దిగుబడి లేక లబోదిబోమంటున్నారు. గతంలో మంచి ధరలే పలికాయని ఆశించి ఎక్కువగా పండిస్తే ఆశ అడియాసగా మారింది. దీంతో పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోయాం. కాపాడండి మహాప్రభు అంటున్నారు. ఇంతకీ ఎవరి రైతులు? ఏమిటా విషాదగాథ? దేశంలోనే పొగాకు పంట ఎక్కువగా పండించే రాష్ట్రం ఏపీ. 80% పంట ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే పండుతుంది. అందులోనూ ప్రకాశం జిల్లాలో ఏకంగా 60% మేర పొగాకు ఉత్పత్తి జరుగుతుంది. పొగాకు వేలం ప్లాట్ఫామ్లు కూడా ప్రకాశం జిల్లాలోనే ఎక్కువగా ఉన్నాయి. ప్రకాశం జిల్లాలో ఏటా 2 లక్షల ఎకరాల్లో పొగాకు సాగు చేస్తున్నారు. ఉత్పత్తి ఎక్కువగా ఉండటంతో రాష్ట్రంలోనే అత్యధికంగా 11 పొగాకు వేలం కేంద్రాలున్నాయి ఇక్కడ. ప్రకాశం జిల్లా రీజియన్లో ఉన్న 11 కేంద్రాల పరిధిలో సుమారు 30,000 మంది వరకు రైతులు సాగు చేస్తున్నారు. ఈ ఏడు 68,500 హెక్టార్లలో పొగాకు సాగు చేసేందుకు అనుమతినిచ్చింది పొగాకు బోర్డు. అయితే ఇక్కడి రైతులు మాత్రం ఏకంగా 88,000 హెక్టార్లలో సాగు చేశారు. దీంతో 105 మిలియన్ కిలోలకు గాను 162 మిలియన్ కిలోల పొగాకు ఉత్పత్తి జరిగింది. ప్రస్తుతం వేలం కేంద్రాల్లో వ్యాపారులు కొనుగోలు చేస్తుండగా కేజీకి గరిష్టంగా 280 రూపాయలు మాత్రమే ఇస్తున్నారు. కాస్తలో క్వాలిటీ అయితే ఈ ధర 260 రూపాయలుగా ఉంది. దీంతో పొగాకు రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతేడాది 350 రూపాయల వరకు దక్కిందని, ఈ ఏడాది కూడా అదే ధర పలుకుతుందని తాము పండించామని, తీరా కొనుగోళ్ల వరకు వచ్చాక 280 రూపాయల కన్నా ఎక్కువ రావడం లేదని వాపోతున్నారు రైతన్నలు. దీంతో ఆరుగాలం పండించిన పంటను ఇటు తక్కువకు అమ్ముకోలేక అటు ఏమీ చేయలేక అవస్థలు పడుతున్నారు. చాలా కాల పరిస్థితులు అనుకూలించలేదు. మొక్కలేసిన కాడి నుంచి మూట 5,000 పెట్టి కొనుక్కొచ్చేసాము. ఈ సంవత్సరం మొక్కలు వేసినా కానీ రేట్లు లేవు. ఇక్కడికి వస్తే రేట్లు లేవు. చేలు కొడదామన్న దాన్ని అద్దెలు కట్ట రేటు ఎన్ని పెరిగిపోయింది. అందువల్ల ఆకు చేలోనే ఎండగట్టి దేవుడికి మంచి ఎక్కువ తెచ్చినా కానీ పొగాకు కొనేవాడు పైరు లేరని చెప్పి రేటు తక్కువ పొలానికి ఉండేటువంటి రైతు గిట్టుబాటు కాని పరిస్థితిలో ఉన్నాము. ఏం చేయాలో తెలియదు. దానికి తోడు ఈ ఏడు సాగు పెట్టుబడి కూడా భారీగానే పెరిగింది. గతంలో ఎకరా సాగు చేయడానికి 1,80,000 వరకు ఖర్చు రాగా ఈ ఏడాది మాత్రం 2.5 లక్షలకు పైగా ఖర్చయింది. గతంలో కౌలు ఎకరాకు 20,000 తీసుకుంటే ప్రస్తుతం అది 30,000కు చేరింది. పొగాకు బ్యారన్ ఖర్చులు కూడా దాదాపు రెట్టింపైన పరిస్థితులు. ఇక నారు, నాట్లు, నీరు, రవాణా, కూలీల ఖర్చులు కూడా భారీగానే పెరిగాయి. మరోవైపు తెగుళ్లతో దిగుబడి కూడా భారీగానే పడిపోయింది. లాస్ట్ ఇయర్ కానీ ఈ సంవత్సరం ఏంటంటే 30-40% దాకా ఖర్చులు విపరీతంగా పెరిగినాయండి. లేబర్ ఖర్చు కానీ, కౌలు ఖర్చులు కానీ, బ్యానీ ఖర్చులు కానీ మొత్తం పెరిగినాయి. కట్ రేట్ కానీ పెరిగినాయి. దానివల్ల ఏంటంటే లాస్ట్ ఇయర్ కన్నా కూడా ఈ సంవత్సరం ఏంటంటే 20% ఎక్స్ట్రా ఇచ్చి యావరేజ్ ప్రైస్ కొనమన్నామండి. ఇదే విధంగా 280 రూపాయలు కంటిన్యూషన్ చేయాలండి. లో గ్రేడ్స్ కూడా యావరేజ్ వచ్చేటట్టు చూసుకుని లో గ్రేడ్ కూడా మంచి రేట్ ఇచ్చుకుంటే రైతులకు కొంచెం గిట్టుబాటు అవుతుందండి. లేకపోతే ఈ సంవత్సరం రేట్లు తగ్గించే పనితే రైతుకి గిట్టుబాటు అయ్యే పరిస్థితి కూడా కనపడలేదండి. ఏటా ఎకరాకు 10 నుంచి 12 క్వింటాల వరకు దిగుబడి వచ్చేది. ఈ ఏడు మాత్రం 6 నుంచి 8 క్వింటాలకు పడిపోయింది. మల్లె తెగులు సోకడంతో ఆకు నాణ్యతతో పాటు దిగుబడి కూడా బాగా తగ్గిందని తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రైతులు. ఆకు నాణ్యత పడిపోవడంతో కొన్ని బేళ్లను తిప్పి పంపేస్తున్నారు. దీంతో రవాణా ఖర్చులతో నష్టం రెట్టింపవుతుంది. కనీసం కేజీకి 320 రూపాయలు పైగా వస్తే తప్ప గిట్టుబాటు కాదని అంటున్నారు రైతులు. సీజన్ ప్రారంభంలోనే ధరలు ఈ విధంగా ఉంటే వచ్చే రోజుల్లో మరెలా ఉంటాయోనని భయంగా ఉందంటున్నారు రైతులు. ధర్నా చేసి జరిగేది కాదు. సౌమ్యంగానే కంపెనీలతో ఈడీ గారితో మాట్లాడుకొని ప్రైస్ నిలబెట్టే మార్గంగా మేము అందరం కలిసి శాయశక్తిలో ప్రయత్నం చేద్దామని ఆలోచనలో ఉన్నాము. మార్కెట్ని ఏదైనా ఉడుదుడుకు లేకుండా నడపాలని ఆలోచించుతున్నాము. ఇది సాగింది ఇప్పుడే కాబట్టి దాని మీద ఇంకా పూర్తి దీనికి రాలేదు. ఇంకా 4 రోజుల్లో కానీ దీని మీద ఒక రూపం రావచ్చుద్దని మేము ఆశిస్తున్నాం. ఏది ఏమైనా ఈ ఏడాది పొగాకు సాగు చేసిన రైతుల పరిస్థితి అయితే అగమ్య గోచరంగా మారింది. ఇప్పటికైనా ప్రభుత్వం తమపై దృష్టి సారించాలని కోరుతున్నారు రైతులు. గిట్టుబాటు ధర లేక అల్లాడుతున్న పొగాకు రైతులకు న్యాయం జరిగే విధంగా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. మైసూరు ధరే ఇక్కడ ఇచ్చే విధంగా చూడాలని డిమాండ్ చేస్తున్నారు.